హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్జా తెలుగు. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఏదైనా కొత్త వెబ్‌సైట్‌లోకి వెళ్ళేటప్పుడు గానీ, లేకపోతే కొత్త సిస్టమ్‌లోని మనం ఏదైనా వెబ్‌సైట్ కామన్‌గా యూజ్ చేసే వెబ్‌సైట్ ఓపెన్ చేసేటప్పుడు ఇట్లాంటి విండోస్ ఓపెన్ అవుతూ ఉంటది. దీనిలో మనకి ఐ యాక్సెప్ట్ అండ్ ఐ డిక్లేర్ అని చెప్పేసి ఉంటది. అసలు కొంతమంది ఏం చేస్తారంటే ఐ యాక్సెప్ట్ చేస్తే గానీ ఆ పాపప్ అన్నది పోదనమాట. అట్లాంటప్పుడు యాక్సెప్ట్ చేసేస్తారు. కొంతమంది డిక్లేర్ చేస్తారు. దాని గురించి తెలుస్తుంది. అసలు ఈ పాపప్ ఏంటి? అసలు వీటిని కుకీస్ అని చెప్పేసి ఎందుకంటారో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, బేసిక్‌గా మనం ఏదైనా కొత్త వెబ్‌సైట్‌లోకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా పాపప్ అవుతది. అసలు ఈ పాపప్‌ని ఏమంటారంటే కుకీస్ అని చెప్పేసి అంటారు. అసలు ఈ కుకీస్ అంటే ఏంటంటే ఒక టెక్స్ట్ ఫైల్ అనమాట. అంటే మనం ఇంతవరకు మనం ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్ళేటప్పుడు మనం కామన్‌గా యూజ్ చేసే క్రెడెన్షియల్స్ ఏముంటాయి? యూజర్ నేమ్, పాస్వర్డ్. మనం ఏ వెబ్‌సైట్‌లోకి వెళ్ళినా సపోజ్ ఫేస్‌బుక్ అవ్వచ్చు, లేకపోతే అమెజాన్ లాగిన్ చేసినా, లేకపోతే మింత్రా లాగిన్ చేసినా, ఏ వెబ్‌సైట్‌లోకి వెళ్ళినా మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది కామన్. అంతే కాకుండా కొన్ని కొన్ని సార్లు మనం కామన్‌గా చేసే పనులు చేస్తూ ఉంటాం వెబ్‌సైట్స్‌లోనే. అంటే ఫర్ సపోజ్ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మనం కామన్‌గా కొన్ని కొన్ని అంటే వాచ్ లేకపోతే పెట్టేటప్పుడు గానీ, లేకపోతే ఏదైనా డేటాని మనం కామన్‌గా యూజ్ చేస్తాం. ఇట్లాంటి డేటాని టెక్స్ట్ ఫార్మాట్‌లోని మన సిస్టమ్‌లోనే బ్రౌజర్ సేవ్ చేసుకుంటదనమాట. దాన్నే మనం కుకీస్ అని చెప్పేసి అంటాం. అసలు కుకీస్ ఎందుకు సేవ్ అవుతదంటే బేసిక్‌గా మనకి కామన్‌గా యూజ్ చేసేవి మాటిమాటికి మనం సర్వర్ దాకా వెళ్ళి, సర్వర్‌లో మన డేటాని ఫెచ్ చేసుకొని, మళ్ళీ దాన్ని తీసుకురావడానికి మనకి టైం పడతది. అట్ ద సేమ్ టైమ్ ఎక్కువ లాగిన్స్ చేయడం వల్ల, లేకపోతే ఎక్కువ సర్వర్ యూసేజ్ వల్ల సర్వర్ క్రష్ అవుతదనమాట. ఇట్లాంటి సిట్యుయేషన్ రికవర్ చేసుకుంటూ మనకి 1994లోని ఒక ప్రోగ్రామర్, ఆ ప్రోగ్రామర్ నేమ్ కింద మెన్షన్ చేస్తాను. ఆ ప్రోగ్రామర్ కుకీస్‌ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ కుకీస్‌లో ఏమవుతుందంటే మనకు కామన్‌గా యూజ్ చేసే డేటా లేదా మనం షాపింగ్ షాపింగ్ చేసేటప్పుడు మనం కామన్‌గా అంటే ప్రీవియస్‌గా మనం ఏదైనా డేటా సెర్చ్ చేసామనుకోండి. ఫర్ సపోజ్ మైక్ గురించి సెర్చ్ చేసాము. మనకి ఆ మైక్ సెర్చ్ చేసినట్టు మనకి సేవ్ అయిపోతదనమాట ఆ కుకీస్‌లోని. వన్స్ మనం అగైన్ ఎప్పుడైనా ఈ అమెజాన్ ఓపెన్ చేసేటప్పుడు గానీ, లేకపోతే ఈ ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసేటప్పుడు మనం ప్రీవియస్‌గా ఏం సెర్చ్ చేసామో ఆ సెర్చ్ ఇంజిన్ అనేది మనకి కనిపిస్తదనమాట. అంటే మైక్స్ గురించి డీటెయిల్స్‌గా కనిపిస్తది. అంతే కాకుండా మీరేదో ఫేస్‌బుక్ ఓపెన్ చేశారనుకోండి. ఫేస్‌బుక్‌లో కూడాని అడ్వర్టైజ్‌మెంట్స్ పక్కన అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తది. ఆ అడ్వర్టైజ్‌మెంట్స్‌లో కూడా మనం సెర్చ్ చేసింది కనిపిస్తూ ఉంటదనమాట. అంతే కాకుండా మన ఫేస్‌బుక్‌లోనే కామన్‌గా ఏదైనా వీడియోస్ గానీ, కామన్‌గా ఏదైనా ఒక సర్టెన్ ట్యాగ్స్ ఉన్న వీడియోస్ చూసామనుకోండి. లైక్ ఏదైనా కామెడీ వీడియోస్ కానీ, లేకపోతే ప్రాంక్ వీడియోస్ కానీ చూసామనుకోండి, మాటిమాటికి మనకి అవే వస్తాయి. అంతేకాకుండా యూట్యూబ్‌లో కూడా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మన డేటాని కుకీస్ ఫార్మాట్‌లో అంటే ఒక టెక్స్ట్ ఫార్మాట్‌లోని సేవ్ చేసుకొని మన సిస్టమ్‌లోనే ఉంచుకుంటది. దీనివల్ల ఏంటంటే ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ తాలూకా సర్వర్ ఎక్కువగా బర్డెన్ ఫీల్ అవ్వకుండా, లేకపోతే మన డేటాని ఎక్కువ సేపు ఫెచ్ చేయడం వల్ల మనకి స్లోగానే ఇంటర్నెట్ రాకుండా మనకి స్పీడ్‌గా రావడం కోసం ఈ పర్టిక్యులర్ కుకీస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ విధంగా మాటిమాటికి మనకి ఏదైనా డేటా కామన్‌గా మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు ఆ వెబ్‌సైట్ మళ్ళీ మనకి కావాలి, వద్దా అన్నది మనకి చెప్పడానికి ఆ పాపప్ అన్నది వస్తది. ఆ పాపప్‌లో అదే ఉంటది. అంటే మీరు కొత్తగా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేశారు. ఈ వెబ్‌సైట్ మీ డేటాని కొంచెం అంటే మీ యూజర్ నేమ్ అవ్వచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు, మీరు సెర్చ్ చేసే సెర్చ్ ఇంజిన్స్ అవ్వచ్చు, ఇట్లాంటివి సేవ్ చేసుకుంటది. ఈ సేవ్ చేసుకోవడం మీకిష్టమా కాదా అన్నది చెప్పడానికి ఆ పాపప్ అవుతది. ఇన్‌కేస్ మీరు యాక్సెప్ట్ చేస్తే మీ సెర్చ్ ఇంజిన్, మీ డేటా, మీ తాలూకా కొంచెం అంటే అకార్డింగ్ టు దట్ వెబ్‌సైట్ యూసేజ్ ప్రకారం కొంచెం డేటా అన్నది అది సేవ్ చేసుకొని ఎక్కడో సేవ్ చేయదు. జస్ట్ మన టెక్స్ట్ ఫార్మాట్‌లో మన కంప్యూటర్‌లోనే సేవ్ చేసుకుంటది. అది మనకు అవసరం లేదు. వద్దు ఆ వెబ్‌సైట్ మనకి మన డేటాని సేవ్ చేసుకోవద్దనుకుంటే మనం డిక్లైన్ చేస్తాం. కాకపోతే కొన్ని వెబ్‌సైట్స్‌కేమో ఈ కుకీస్ పాపప్ అయినప్పుడు డిక్లైన్ అనేది కనిపించదు. అది వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ అనుకోండి. అది వేరే సంగతి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు రీలోడ్ చేశారనుకోండి ఆ పేజ్‌ని, మీకు ఆ కుకీస్ ఆప్షన్ అనేది పోతది. అది పెద్ద ఇష్యూ కాదు. లేదంటే కొన్నిటికి చిన్న క్రాస్ మార్క్ ఉంటది. చాలా క్లోజ్‌గా క్రాస్ మార్క్ ఉంటది. ఆ క్రాస్ మార్క్‌ని క్లిక్ చేసినా కూడాని ఈ పాపప్ అన్నది పోతది. కొన్నిటిలో చాలా అద్వైతంగా ఉంటదనమాట. ఇంకా మనం అది కుకీస్‌గా ఓపెన్ అయింది. ఆ కుకీస్ బ్లాక్ గాని ఓపెన్ అయిందంటే మనం ఇంకా వెబ్‌సైట్‌లో ఏటి చేయలేం. సచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలి. అట్లాంటి విషయంలోనే యాక్సెప్ట్ చేస్తాం. బట్ మనం దాన్ని కావాలంటే తర్వాత వెబ్‌సైట్ అది ఏ బ్రౌజర్ అయితే ఆ బ్రౌజర్‌లోకి వెళ్ళేసి కుకీస్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసి, కుకీస్ ఆప్షన్‌లోకి వెళ్ళేసి దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చు. అదే పెద్ద మ్యాటర్ కాదు. అసలు ఈ కుకీస్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి చెప్పాలనంటే. ఎందుకంటే మనం మాటిమాటికి మన డేటాని యూజ్ చేయక్కర్లేదు. ఇన్‌కేస్ మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలంటే జస్ట్ దాని మీద మనం క్లిక్ చేస్తే చాలు మన యూజర్ నేమ్ వచ్చేస్తది. మీకు కింద ఎన్ని సార్లు ఏ మెయిల్స్‌తో లాగిన్ అయ్యారో ఆ మెయిల్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి. మన పాస్వర్డ్ ఈజీగా లాగిన్ అయిపోతది. ఈజీగా ఉంటదనమాట. అంటే మనం ఇంకా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు సింపుల్‌గా వర్క్ అనేది సింపుల్‌గా ఉంటది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంతా ఎతకక్కర్లేదు.
కానీ దీనివల్ల ఎంత యూజ్ ఉందో అంతే నష్టం ఉంది. ఎందుకు ఎట్లాంటి సిట్యుయేషన్‌లో నష్టం ఉంది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో వెబ్‌సైట్ ఓపెన్ చేశారనుకోండి, మింత్రా లాంటిది, లేకపోతే ఏదో సమ్ ఎక్స్‌వైజెడ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసేటప్పుడు మీకు పక్కనే అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తాయన్నమాట. మెయిన్ వెబ్‌సైట్, ఆ వెబ్‌సైట్‌లో మెయిన్ డేటా అన్నది ఒక సైడ్ ఉంటే, అడ్వర్టైజ్‌మెంట్స్ అనేవి ఒక సైడ్‌లో అని బాటమ్‌లో గాని ఉంటదన్నమాట. ఈ అడ్వర్టైజ్‌మెంట్స్ థర్డ్ పార్టీ కుకీస్ యూజ్ చేస్తది. అంటే మన డేటాని స్టోర్ చేసుకోవడానికి ఈ అడ్వర్టైజ్‌మెంట్స్ చాలా చాలా ప్రయత్నిస్తాయన్నమాట. ఇట్లాంటి అడ్వర్టైజ్‌మెంట్స్ గాని మన డేటాని సేవ్ చేసుకుందానంటే మనకి మాటిమాటికి ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా మనకి అడ్వర్టైజ్‌మెంట్స్‌లో మనం ఆ వెబ్‌సైట్‌లోని ఏది సెర్చ్ చేసామో, అంటే ఆ వెబ్‌సైట్‌లో మనం యూజ్ చేస్తామో, ఆ వెబ్‌సైట్ తాలూకా డీటెయిల్స్ అంతా మనకు వచ్చేస్తూ ఉంటది. కొన్ని సార్లు మీరు అబ్జర్వ్ చేయండి. లైక్ మింత్రా ఓపెన్ చేశారనుకోండి, మింత్రా పక్కన మీకు అడ్వర్టైజ్‌మెంట్స్ ఉంటాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్స్ ఏది చేస్తదంటే మన డేటాని తీసుకోవడానికి అడ్వర్టైజ్‌మెంట్స్ పెడతారు. వన్స్ ఆ అడ్వర్టైజ్‌మెంట్స్ కానీ మన డేటాని తీసుకుందంటే, ఆ పర్టిక్యులర్ మింత్రా వెబ్‌సైట్‌లో మనం ఏం సెర్చ్ చేసామో, ప్యాంట్స్ లేకపోతే షర్ట్స్ ఇట్లాంటివి సెర్చ్ చేసేటప్పుడు అదే అడ్వర్టైజ్‌మెంట్ సేమ్ అదే, మనం ఏ ప్రొడక్ట్‌ని చూసామో ఆ ప్రొడక్ట్‌ని సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకేమో అక్కడ ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తూ ఉంటది. ఇట్లా దీనివల్ల మన డేటాని మనం ఎక్స్‌పోజ్ చేసినట్టు అనిపిస్తదనమాట. ఈ విధంగా మనకి డ్యామేజెస్ ఉన్నాయి. దీన్ని ఎలా రికవర్ చేసుకోవాలి అన్నది కూడాని మనం చూసుకోవచ్చు. ఎలా రికవర్ చేసుకోవాలి అంటే అన్నీ ఏ బ్రౌజర్ ఓపెన్ చేసినా మనకి సెట్టింగ్స్‌లోని కుకీస్ ఆప్షన్ ఉంటదనమాట. ఆ కుకీస్ ఆప్షన్‌లోకి వెళ్ళి మనకు కావాలంటే డిజేబుల్ చేసుకోవచ్చు. బట్ డిజేబుల్ చేయడం వల్ల అంటే కొన్ని డిజేబుల్ చేయొచ్చు, కానీ కొన్ని డిజేబుల్ చేయడం వల్ల అది మనకే నష్టం. ఎందుకంటే మాటిమాటికి మనం డేటాని ఫెచ్ చేయాల్సొస్తది. మాటిమాటికి మనం డేటా కోసం మళ్ళీ మనం అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ముందుగానే చూసుకోవాల్సొస్తది. ఇట్లాంటివన్నీ కొంచెం టైమ్ వేస్ట్ పననమాట. కొన్ని మనం ప్రాబ్లమ్ లేదు. జెన్యూన్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఫేస్‌బుక్ గాని, అమెజాన్ గాని, లేకపోతే ఫ్లిప్‌కార్ట్ గాని, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ గాని, లేకపోతే ట్విట్టర్ గాని, ఇట్లాంటివన్నీ జెన్యూన్ వెబ్‌సైట్స్ కింద వస్తాయి కదా! ఈ వెబ్‌సైట్స్ మన డేటాని సేవ్ చేసుకున్నా పెద్ద ప్రాబ్లమ్ లేదు గానీ, కొన్ని వెబ్‌సైట్స్ సేవ్ చేసుకోవడం వల్ల మనకి ఇబ్బందులు ఉంటాయి గాబట్టి, అట్లాంటి వెబ్‌సైట్స్‌ని మనం ఇండివిడ్యువల్‌గా తీసుకోవచ్చు తప్ప, ఏకంగా కుకీస్‌ని మనం ఆఫ్ చేయడం వల్ల మనకే ఇబ్బందిగా ఉంటది. మనకంత సేఫ్టీ కూడా ఉండదనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇట్లాంటి మంచి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.